హాయ్ అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆలూ రైస్ అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పాన్లో కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో పల్లీలు వేసుకుందామండి, 1 టేబుల్ స్పూన్. అలాగే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర. ఇది కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకుందామండి. నువ్వులు పల్లీలు ఈక్వల్గా తీసుకోండి, మిగతావన్నీ 1 స్పూన్స్ తీసుకోండి. సో ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు అందులో ఒక 4 ఇలాచి, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 4 ఎండుమిర్చి అండి వేసి చక్కగా వేయించుకుందాం. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆలూని నీట్గా పీల్స్ అవి తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుందామండి. సో ఆలు చక్కగా వేగిన తర్వాత దీన్ని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఆనియన్ కూడా వేసుకుందాం. ఇది ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో ఇది బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ఆలు యాడ్ చేసుకుందామండి. ఆలు ఆల్రెడీ వేయించేసి పెట్టుకున్నాం కాబట్టి పెద్ద టైం పట్టదు. ఆలు వేయగానే జస్ట్ ఒకసారి కలుపుకొని అందులో 1 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. చిన్నపిల్లలకైతే కొంచెం కారం తగ్గించి వేసుకోండి. సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం సాల్ట్ అవసరమైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం ఇందాక నువ్వులు పల్లీలు పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అది ఆ పొడి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందామండి. జస్ట్ ఎక్కువ టైం కలపొద్దు. పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆలు, ఈ పల్లీలు, నువ్వుల పొడి అంతా బాగా కలవాలి. కలిసిన తర్వాత ఇందులో ముందుగానే రైస్ వండి రెడీగా పెట్టుకోండి, ఆ రైస్ని యాడ్ చేసుకోండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ టైంలో సాల్ట్ కూడా ఒకసారి టేస్ట్ చూసుకోండి. కారం అయితే సరిపోతుంది, పచ్చిమిర్చి అన్నీ ఉంటాయి కాబట్టి. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్సుల్లోకి పెడితే వదలకుండా తినేస్తారండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. సో ఆలూ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.